ఈరోజు మనం పారాగ్రాఫ్ గ్రూప్లో ఉన్నటువంటి మిగిలిన ఆప్షన్స్ గురించి, అదేవిధంగా స్టైల్స్ గ్రూప్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, మీకు ఇంక్రీజ్ ఇండెంట్ అని కనిపిస్తుంది. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి డేటాను మనం ఇండెంట్ రూపంలోకి మనం మార్చాలి అనుకున్నట్లయితే, అంటే ఇప్పుడు మనం రైట్ సైడ్కి జరపాలనుకుంటున్నాం. మనం చూడండి, నేను జరుపుతున్నాను, కనిపిస్తుంది మీకు, ఖాళీ వస్తుంది అక్కడ గ్యాప్. అలా మీరు ఉన్నటువంటి పేపర్లో మీరు ఇక్కడ ఏదన్నా వేరేదాన్ని, ఏదన్నా పిక్చర్ని అలాంటిదాన్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఇది చాలామందికి తెలియదు, అలాంటి అవసరం వచ్చినప్పుడు మనం ఈ ఇంక్రీజ్ ఇండెంట్ అనేదాన్ని ఉపయోగించుకొని మనం డేటాని పెట్టుకోవచ్చు. రైట్ సైడ్కి మనం జరుపుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే. అలాగే మనం కంటిన్యూగా చేసినట్లయితే కనుక అది హ్యాంగ్ అవటం జరుగుతుంది. దాన్ని కూడా ఏమంటారంటే హ్యాంగింగ్ ఇండెంట్ అంటారు. నేను మీకు అది రూలర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని ఏమంటారంటే, కింద ఉన్న దాన్ని ఏమంటారంటే కనుక మీకు లెఫ్ట్ ఇండెంట్ అని పడి ఉంది కదా, దాన్ని హ్యాంగింగ్ ఇండెంట్ అని కూడా అంటారనమాట. ఎందుకనంటే ఇప్పుడు నేను దీన్ని పట్టుకొని లాగినా కానీ సరే మనకు పని జరగడం జరుగుతుంది. చూడండి, నేను ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసినా అదే పని జరుగుతుంది. లేదు, నేను దీన్ని పట్టుకొని నేను డ్రాగ్ చేసినా కానీ సరే అదే పని జరుగుతుంది. కనిపిస్తుంది అనుకుంటా మీ అందరికీ, ఓకేనా? ఈ స్టైల్లో కావాలంటే ఈ స్టైల్లో చేయొచ్చు మనం. లేదు సార్ నేను ఇక్కడికి వచ్చి చేస్తాను సార్ అంటే మీరు ఇక్కడికి వచ్చైనా సరే చేయవచ్చు. చూడండి, డేటా మీకు ఏమైపోయింది కనిపిస్తుంది అనుకుంటా, వేలాడబడిపోయింది చూసారా. అంటే ఏమైంది? హ్యాంగ్ అయింది. హ్యాంగ్ అంటే దాని అర్థం ఏంటంటే వేలాడబడుట, అంటే ఉరి తీస్తే వేలాడబడతారు కదా, ఉరి అంటే వేలాడ తీయుట అంటాం కదా, ఏదన్నా మనం వేలాడదీస్తాం. హ్యాంగ్ అంటే అర్థం ఏంటంటే ఒక దానిని మనం వేలాడు తీస్తున్నామని అర్థం అనమాట. ఈ విధంగా చేస్తాం. దీన్ని ఇలా చేస్తుందని మనం ఇప్పుడు డిక్రీజ్ చేయాలనుకుంటున్నాం. మనం డిక్రీజ్ చేయాలి అనుకుంటే దీన్ని డిక్రీజ్ ఇండెంట్ అంటారు. దీన్ని ఇలా మీరు క్లిక్ చేసి కూడా మీరు దాన్ని డిక్రీజ్ చేయవచ్చు. లేదు సార్ మేము ఇక్కడికి వచ్చి చేస్తామని అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి కూడా మీరు డిక్రీజ్ చేయవచ్చు. అంటే ఇంక్రీజ్ చేయవచ్చును, అదేవిధంగా డిక్రీజ్ చేయవచ్చును. సార్ మేము డిక్రీజ్ చేసాము, ఇంక్రీజ్ చేసాము, మీ షార్ట్కట్లో చేయాలనుకుంటున్నాము అని మీలో ఎవరికైనా డౌట్ వచ్చినట్లయితే చూడండి, ఇది మూడో స్టైల్ అన్నమాట. ఇప్పుడు మనం చేసేది Ctrl+M క్లిక్ చేస్తేనేమో ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని M క్లిక్ చేస్తేనేమో డిక్రీజ్ అవుతుంది. చూడండి ఒకసారి, ఓకేనా? కంట్రోల్ పట్టుకొని M క్లిక్ చేస్తేనేమో ఇంక్రీజ్ అవుతుంది. కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని M క్లిక్ చేస్తేనేమో డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ మనం చేసుకొనవచ్చును. డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్ చెప్పుకున్నాము. తరువాత మనం షేడింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. షేడింగ్ అంటే ఏం లేదండి, మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. ఇక్కడ మీరు టెక్స్ట్ హైలైట్ కలర్ చూశారు, ఫాంట్ కలర్ చూశారు. సార్ మరలా ఈ షేడింగ్ ఏంటి సార్ అనే డౌట్ మీకు రావచ్చు. మనం ఏదన్నా గోడకి పెయింట్ వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం వానకు తడిచి ఎండకి ఎండిన తర్వాత అది ఎలా ఉంటుందంటే మనకి ఆ వేసిన కలర్ అనేది ఏమవుతుందంటే కొంచెం డల్ అయిపోయి మనకి కనిపిస్తుంది. అప్పుడు మనకి దాన్ని ఏమంటామంటే షేడ్ వచ్చింది, గోడ షేడ్ వచ్చిందిరా, కలర్ పోయింది, షేడ్ వచ్చిందిరా అని అంటాం. అలా ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అలా మనం తీసుకున్న కలర్ మనకు కొద్దిగా షేడింగ్లో మనకి కనిపించాలి అని అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీకు షేడ్ రూపంలో కనిపిస్తుంది. ఏంటి, మనం తీసుకున్న టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్లో ఫుల్గా చూడండి, మేము తీసుకున్న పారాగ్రాఫ్ మొత్తానికి కనిపిస్తుంది. నేను టెక్స్ట్ హైలైట్ కలర్ తీసుకున్నట్లయితేనేమో ఎక్కడి వరకు అయితే టెక్స్ట్ ఉందో ఓన్లీ టెక్స్ట్ హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట. అదేవిధంగా ఫాంట్ కలర్ తీసుకుంటే ఓన్లీ ఫాంట్ కలర్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది నేను తీసుకున్నది చూడండి, మీకు నేను తీసుకున్న పారాగ్రాఫ్ మొత్తానికి మీకు రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుంది కదా, పారాగ్రాఫ్ మొత్తానికి వచ్చింది చూసారా మీకు. మళ్ళీ దీనికి తీసుకుందాం కావాలంటే చూడండి, మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనుకుంటా, చూసారా. అంటే మనకి ఒక బ్యాక్గ్రౌండ్లో షేడ్ రూపంలో మనకి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనము షేడింగ్ కింద మనం తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు షేడింగ్ ఇవ్వడం మీ అందరికీ వచ్చింది. ఇచ్చిన షేడింగ్ అనే దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే తీసివేయాలనుకుంటున్నాం. మనకి షేడింగ్ ఇవ్వడం వచ్చింది, ఇప్పుడు దాన్ని మనం తీసేయాలనుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, నో కలర్ క్లిక్ చేస్తే ఏమైపోతుంది, మనం ఇచ్చిన షేడింగ్ అనేది పోవడం జరుగుతుంది. ఈ విధంగా షేడింగ్ కావాలనుకుంటే ఇవ్వవచ్చును, అప్లై చేసుకునవచ్చును, వద్దనుకున్నట్లయితే తీసివేయవచ్చును. తర్వాత చూడండి, మీకు ఇక్కడ షేడింగ్ పక్కనే మీకు ఉన్నటువంటి ఆప్షన్ చూడండి, బోర్డర్స్. మీకు బోర్డర్స్ ఉపయోగపడుతుంది చాలా సందర్భాల్లో, చాలా విషయాలలో. ఇక్కడ బార్డర్స్ అనేది మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపించే ప్రస్తుతానికి బార్డర్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ మనం బార్డర్స్ గురించి మాట్లాడుకుందాము, ఇబ్బంది ఏమీ లేదు. చూడండి, ఇక్కడ మీకు
పేజ్ బార్డర్స్. ఇక్కడ మనం పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్లోకి వచ్చినప్పుడు పేజ్ బార్డర్స్ని క్లిక్ చేసినట్లయితే చూడండి, మీకు రకరకాల బార్డర్స్ వచ్చాయి. ఇక్కడే బార్డర్స్ ఉన్నాయి. ఏ బార్డర్స్ ఉన్నాయి? బార్డర్స్ ఉన్నాయి, పేజ్ బార్డర్స్ ఉన్నాయి, షేడింగ్స్ ఉన్నాయి. కనిపిస్తుంది అనుకుంటా మీ అందరికీ. ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బార్డర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. చూడండి, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ టెక్స్ట్ అనేదాన్ని నేను తీసుకున్నాను. ఈ తీసుకున్న టెక్స్ట్కు చుట్టూ ఒక బాక్స్ అనేదాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నామండి మనం? దీనికి చుట్టూ ఒక బాక్స్ అనేదాన్ని తీసుకోవాలి అని అనుకుంటున్నాం మనం. అలా మనం తీసుకోవాలనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి షేప్స్ను ఉపయోగించుకొని ఇలా తీసుకోవడం జరుగుతుంది. కనిపిస్తున్న పని అవుతుంది చూడండి. మీకు వచ్చిందా రాలేదా? మీకు ఈ విధంగా మళ్ళీ ఇటువైపు తీసుకుంటారు. అట్లా తీసుకొని కొంచెం టైం అనేదాన్ని వేస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? మనం తీసుకున్న టెక్స్ట్కి మనం బార్డర్స్ అనేవి మనం గీయాలనుకుంటున్నాం కాబట్టి, మన టైం వేస్ట్ అవ్వకుండా స్పీడ్గా అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనం ఏ ట్యాబ్లో ఉన్నామండి? ఇప్పుడు హోమ్ ట్యాబ్లో ఉన్నాం. ఇప్పుడు ఈ హోమ్ ట్యాబ్లో చూడండి, బార్డర్స్ దగ్గరకు వచ్చి మీరు ఇప్పుడు ఏ బార్డర్ ఇవ్వాలనుకుంటున్నారంటే టాప్ కావాలనుకుంటే టాప్ ఇవ్వండి. బార్డర్ వచ్చేసిందా రాలేదా మీకు? అదేవిధంగా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే లెఫ్ట్ కావాలనుకుంటే లెఫ్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే రైట్ ఇవ్వాలనుకుంటున్నాం, రైట్ కావాలంటే రైట్ ఇవ్వండి. లేదు సార్ మాకు బాటమ్ కావాలనుకుంటున్నామంటే బాటమ్ ఇవ్వండి. మీకు బార్డర్ క్రియేట్ అయిపోయిందా అవ్వలేదా? ఇచ్చేసాం. సరే మాకు బార్డర్ ఇవ్వటం వచ్చింది మేము తీసుకున్న టెక్స్ట్కు, కానీ మేము ఇప్పుడు ఇచ్చిన బార్డర్స్ని తీసివేయాలనుకుంటున్నామంటే వీటిని అన్సెలెక్ట్ చేయండి. లేదు సార్ మాకు వెంటనే మొత్తం బార్డర్స్ ఇచ్చిన బార్డర్స్ అన్ని పోవాలి అని అనుకున్నట్లయితే నో బార్డర్స్. మీకు ఎక్కడెక్కడ బార్డర్స్ పోవాలో అది క్లిక్ చేస్తే అలా పోతుంది. లేదా నో బార్డర్స్ క్లిక్ చేసినట్లయితే మొత్తం తీసివేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం బార్డర్స్ అనే వాటిని అప్లై చేయవచ్చును, వద్దనుకున్నట్లయితే తీసివేయవచ్చును. చూడండి బార్డర్స్, ఓకేనా? లేదా ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేసినట్లయితే ఆల్ బార్డర్స్ మనం వెంటనే తీసుకొని ఉపయోగించుకొనవచ్చును. ఈ విధంగా మనం బార్డర్స్ ఇవ్వవచ్చును, తీసివేయాలనుకుంటే తీసివేయ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ సార్ట్, SORT, సార్ట్ గురించి మాట్లాడుకుందాం. సార్ట్ అంటే ఏంటి సార్ అని డౌట్ రావచ్చు చాలామందికి. చూడండి, చాలామందికి ఐడియా ఉంటే ఓకే, తెలియని వాళ్ళు చూడండి. ఇక్కడ చూడండి, మీకు నేను చాలా నేమ్స్ తీసుకున్నాను. ఈ నేమ్స్ అన్ని ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ Cతో స్టార్ట్ అయింది, తర్వాత Jతో స్టార్ట్ అయింది, తర్వాత Bతో స్టార్ట్ అయింది, తర్వాత Rతో స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ A నుంచి Z వరకు కానీ లేదా Z నుంచి A వరకు కానీ, అంటే అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఇక్కడున్న డేటాను సార్ట్ చేయాలి అనుకుంటున్నా, అంటే సదరాలి అని అనుకుంటున్నా. అలా నేను చేయాలి అనుకుంటే ఫస్ట్ డేటాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ డేటాని నేను ఏం చేస్తున్నానంటే మనకు కావాల్సిన వరకు డేటాని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ సార్ట్ అనే దాన్ని నేను క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. చూడండి, మీకు ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఓపెన్ అయిన డైలాగ్ బాక్స్లో ఇక్కడ ఏమైనా ఉందంటే మనకి అసెండింగ్ ఆర్డర్ అని ఉంది. ఏమనుంది? అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అని ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అసెండింగ్ కావాలంటే అసెండింగ్లో పెట్టుకోండి, డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్. అసెండింగ్ అని పెట్టిన తర్వాత మీరు ఓకే క్లిక్ చేసినట్లయితే చూడండి, మన తీసుకున్న టెక్స్ట్ అనేది ఫస్ట్ లెటర్ ఇక్కడ మనకున్న అవైలబుల్గా ఉన్నటువంటి నేమ్స్లో ఫస్ట్ లెటర్ ఏం స్టార్ట్ అయింది? మనకి B అంట. B తర్వాత C తర్వాత D కానీ E కానీ F కానీ అలా ఉంటే అవి వస్తాయి. అవేమీ లేవు కాబట్టి మనకి ఏది స్టార్ట్ అయింది? J. చూడండి, ఇక్కడ అన్ని లైన్గా రావడం మనకి జరిగింది. P తర్వాత R తర్వాత R తర్వాత S. ఇంకా ఏమీ నేమ్స్ లేవు కాబట్టి ఇలా రావడం మనకి జరిగింది. ఇప్పుడు మనం పెట్టింది అసెండింగ్ ఆర్డర్లో. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలనుకున్నామంటే డిసెండింగ్ ఆర్డర్ పెట్టినట్లయితే S నుంచి, అంటే S అండ్ టైమింగ్ Z నుంచి A వరకు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో జరగటం జరుగుతుంది. ఒకసారి చూడండి, నేను డిసెండింగ్ ఆర్డర్ పెట్టి ఓకే క్లిక్ చేశాను. చూడండి ఏమైపోయింది అంటే కింద నుంచి ఇప్పుడు మనకి పైకి వెళ్ళిపోయింది అనమాట. చూడండి ఒకసారి, కిందకి చూడండి ఒకసారి, కనిపిస్తుందా మీకు? B ఇలా వచ్చిందనమాట. ఈ విధంగా మనకి ఈ స్టైల్లో కావాలంటే ఈ స్టైల్లో పెట్టుకోవచ్చు, లేదా పద్ధతిగా అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలనుకుంటే అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొనవచ్చు. ఈ విధంగా మనం అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ను ఉపయోగించుకొని వాడుకొనవచ్చు. ఈ క్లాస్లో ఇప్పుడు మనం
మన దగ్గర ఉన్నటువంటి డేటాను, దీనిలో ఏమైనా డేటాను, మనకు కావాల్సిన డేటాను మనం హైడ్ చేయాలి అనుకున్నట్లయితే, హైడ్ చేయడం అని అంటే దాచాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆ డేటాను ఏం చేయాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏ డేటానైతే మనం దాచాలి అని అనుకుంటున్నామో అంతవరకు డేటాను మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతవరకు డేటాను మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫాంట్ డైలాగ్ బాక్స్ని ఓపెన్ చేయాలి. ఫాంట్ డైలాగ్ బాక్స్ని ఓపెన్ చేయడం, నేను దీన్ని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుందని చెప్పాను. అదేవిధంగా Ctrl+D క్లిక్ చేసినా ఓపెన్ అవుతుందని చెప్పాను. అదేవిధంగా Ctrl+Shift+F క్లిక్ చేసినా ఓపెన్ అవుతుందని చెప్పాను. Ctrl+Shift+P క్లిక్ చేసినా ఓపెన్ అవ్వడం మనకి జరుగుతుంది. ఇలా ఓపెన్ అయింది. మీరు ఏదో ఒక షార్ట్కట్కి ఉపయోగించుకొని ఓపెన్ చేస్తారనే ఉద్దేశంతో నేను అన్ని చెప్తున్నాను. ఓకేనా? ఇలా ఓపెన్ చేయడం వచ్చింది అందరికీ. ఓపెన్ చేసాం మనం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు హిడెన్ అనే దగ్గర మీరు ఏం చేయాలి అంటే టిక్ మార్క్ పెట్టాలి. ఏం చేయాలండి? హిడెన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ హిడెన్ దగ్గర మీరు టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూడండి, మీరు ఇప్పుడు వరకు చేసినటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి డేటా హైడ్ అయిపోవడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు మాకు హైడ్ అయిపోయిందని చెప్తున్నారు కదా, మాకు హైడ్ అయిపోయిన డేటాను మాకు మేము చూడాలనుకుంటున్నాం, మరలా మేము హైడ్ చేసిన డేటాను మాకు చూపించండి అనే డౌట్ మీకు వచ్చింది. మీరు హైడ్ చేసిన అలా హైడ్ అవుతుంది. ట్రై చేసి చూడండి అందరూ. అదేవిధంగా ఇప్పుడు మనం హైడ్ చేసిన డేటాను మనం చూద్దాం ఒకసారి. మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి మీకు ఇక్కడ పారాగ్రాఫ్ గ్రూప్లో చూడండి, ఇక్కడ మీకు ఇప్పుడు ఇక్కడ షో అండ్ హైడ్ అనే బటన్ మీకు కనిపిస్తుందండి అందరికీ. షో అండ్ హైడ్ అనే పారాగ్రాఫ్ సింబల్ మీకు కనిపించడం జరుగుతుంది. దీన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు డేటా కింద అండర్లైన్తో కనిపిస్తుంది. ఇలా చేసినటువంటి డేటానే మనం ఇప్పుడు హైడ్ చేసినటువంటి డేటా. చూడండి కనిపిస్తుందా మీ అందరికీ? సరే ఇప్పుడు మాకు హైడ్ చేయడం వచ్చింది, అదేవిధంగా హైడ్ చేసిన డేటా షో చేయడం వచ్చింది. కానీ మేము హైడ్ చేసుకున్న డేటా ఫస్ట్ మాకు ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు మళ్ళీ మాకు కావాలనుకుంటున్నాము అనే డౌట్ వచ్చింది. అప్పుడు మీరు ఏదైతే డేటాను మీరు ఇప్పుడు వరకు సెలెక్ట్ చేసుకున్నారో, అండర్లైన్స్లో ఉందో చూడండి, ఆ డేటాను మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేటాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే చూడండి, ఆ డేటా వరకు సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి ఇందాక ఇచ్చినటువంటి ఇక్కడ టిక్ మార్క్ అనే దాన్ని తీసివేసి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? టిక్ మార్క్ అనే దాన్ని తీసివేసి మనం ఓకే క్లిక్ చేసినట్లయితే మనకి ఇందాక వచ్చినటువంటి అండర్లైన్స్ అనేవి అయితే పోయాయి, కానీ పారాగ్రాఫ్ సింబల్స్, డాట్స్ అలాగే ఉన్నాయి. కానీ సార్ అవి కూడా నాకు పోవాలి సార్, నాకు అవసరం లేదు అనే డౌట్ వచ్చింది. అలా మనకి పోవాలి అనుకుంటే ఈ పారాగ్రాఫ్ సింబల్ని వెళ్ళి మీరు అన్సెలెక్ట్ చేసినట్లయితే మనకి పోవడం జరుగుతుంది. చూడండి, పోయాయా పోలేదా మనకి? ఈ విధంగా మనం తీసివేయాలి అని అనుకున్నట్లయితే, ఈ పారాగ్రాఫ్ సింబల్ని యాక్టివ్లో పెట్టాలి అనుకున్నట్లయితే Ctrl+Shift+* క్లిక్ చేసినా యాక్టివ్లోకి వస్తుంది. అదేవిధంగా దాన్ని అన్సెలెక్ట్ చేయాలనుకున్నా కానీ సరే Ctrl+Shift+* అనే కీ 8లో ఉంటుంది చూడండి కీబోర్డ్లో. ఇలా క్లిక్ చేసినా సరే మీకు అది అన్సెలెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం డేటాను హైడ్ చేసుకొనవచ్చును, అదేవిధంగా అన్హైడ్ చేసుకొనవచ్చును. కావాల్సిన వాళ్ళు ఉపయోగించుకుంటారని నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఇది మీకు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడడం